పరిశుద్ధతకు మార్గము. శామ్యూయల్ లోగన్ బ్రెంగెల్ గారు 1860 నుంచి 1936 సంవత్సరాల మధ్య వారు. అమెరికా మెథడిస్ట్ సంఘానికి చెందినవారు. ఈయన ఇండియానాలో జన్మించి 1890వ శతకంలో రక్షణ సైన్యంలో చేరినారు. ఆయన ప్రభువు చేత బలముగా వాడబడినారు. ఆయన వ్రాసిన చాలా పుస్తకాల ద్వారా కూడా దేవుని చేత మరీ ఎక్కువగా వాడబడినారు. ఆయన దయగలిగిన వాడు, విద్యావంతుడు, అనర్గళంగా మాట్లాడగలిగినవాడు. ఆయనను కలుసుకున్న ప్రతి ఒక్కరికి మంచి స్మృతులు ఆయన వదిలి వెళ్ళినాడు. అది బ్రెంగెల్ గారి జీవితాన్ని గమనించిన ఒక ఆయన అన్నారు. ముందు మాట, కల్నల్ బ్రెంగెల్ గారికి ఎవరి సిఫారసు అవసరం లేదు. క్రీస్తు ప్రభువును యథార్థముగా వెంబడించు ప్రతి వ్యక్తికి అవసరమైన, ఎల్లప్పుడూ అనుసరించవలసిన హృదయము, జీవితము యొక్క పరిశుద్ధ ఆత్మీయ అంశాలలో అతి ప్రాముఖ్యమైనది. ఈ రచనలు వాగ్దానాలకు మంచి మార్గదర్శిగా ఉంటాయి. అసలైన యుద్ధ భూమిలో ఉండి అనుదినము వందలాది మంది ఆత్మలతో వ్యక్తిగతముగా సేవ చేస్తూ సామాన్యమైన పనులు చేసుకొని బ్రతికే వారితో కలిసిమెలిసి ఉంటూ వీటిని రాసిన బ్రెంగెల్ గారు చదువరుల యొక్క హృదయాన్ని క్షుణ్ణంగా గ్రహించినవారు. ఆయనది ప్రజా భాష, సమాధానకరమైన పత్రమైన, శక్తివంతమైన ఆశీర్వాద మార్గాన ప్రయాణించాలని వాదించుచున్న వారికందరికీ ఈ పుస్తకము హృదయపూర్వకముగా సిఫారసు చేయుచున్నాము. ఎఫ్. బూత్ టక్కర్.